నా కుటుంబ సభ్యులారా, హలో గైస్, ప్లీజ్ దయచేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే పక్కనున్న గంట కొట్టండి. అప్పుడే అదిరిపోయే ఆంటీ లాంటి వీడియోస్ మీ మొబైల్ లోకి ముందుగా వస్తాయి. ఈ వీడియో మనలాంటి లెజెండ్స్ అందరికి రీచ్ కావడానికి మీ వంతుగా ఒక లైక్ గుద్దండి ఫ్రెండ్స్. హలో ఏ బాబు, ఇలా రామా. చెప్పు ఆంటీ. బిల్లుకు 500 చిల్లర తీసుకురా అమ్మా. అమ్మ బాబాయ్. అమ్మనా అమ్మేంది? అయినా నీకు ఎట్లా కనిపిస్తున్నా చీప్ గా చిల్లర తీసుకురా అంటున్నావు? చిల్లర తీసుకురావడానికి చీప్ ఏముందమ్మా? నువ్వు మరీ అంత బిజీ అమ్మా? నేను చాలా బిజీ, చాలా అంటే చాలా బిజీ. ఏం పని చేస్తావు అంతగానో? తిని తిరుగుతా ఆంటీ. తిని తిరుగుడేనా? ఏదో పెద్ద జాబ్ చేసినట్టు ఏదో తిరుగుతాను. పోయిగా చేంజ్ తీసుకొస్తే ఏమైతుంది? చల్లేందని మా అయ్య చెప్తానైనా అంటే నువ్వు చెప్తున్నానా? నేను A few moments later. ఏ తమ్ముడు ఇడదా చెప్పన్నా. ఏం పని చేస్తావు తమ్ముడు? లాంచోడుక నేనేం పని చేస్తా నీకెందుకురా? నాతో నీకేం పనో చెప్పన్నా ఫస్ట్. ఎందుకే తమ్మి గరం అవుతున్నావు? నీ పనికి పిలుచుకొని ఏం పని చేస్తుంటావంటే అట్లనే ఉంటానా. మరి పనేంటి చెప్పు. ఇంత గుద్ద బలుపురా నీకు? చిన్న పనే తమ్మా. చిన్న పని బండకు బండును నీకు చేసుకోరా? చిన్న పని అవుతామ్మా. మొద్దు గుద్దల సుల్లి. ఇడికెళ్ళి సీదా పోయి లెఫ్ట్ కు తిరిగి రైట్ కు చూడు. పాన్ డబ్బు ఉంటది అంతేనా? ఇటు సిగరెట్ గాడే ఉన్నట్టున్నాడుగా. అబ్బా అవుతమ్మా, నీకెట్లా తెలిసింది? ఇవాళ రేపు 10 సంవత్సరాల పూరంకి వెళ్తాన్నా పాన్ డబ్బు అడ్రస్ ఏందేమంటావు చెప్పు. ఇటు చిన్నప్పటి నుండే కచ్చగాడు ఉన్నట్టున్నాడు. అవుతమ్మా, పాకిస్తాన్ స్పెల్లింగ్ రాదని పండబ్ అడ్రస్ చెప్తారు పురగాళ్ళు. 10 పెద్ద గోల్ప, 7 చిన్న గోల్ప, 3 ఎడిసన్, ఒక మ్యాచ్ బ్యాగ్ తీసుకురా తమ్మా. ఈ బండలంజోడుకు దండి కచ్చగాడు ఉన్నాడు. తొందరలోనే పోతారు నాయన. మోసేటోళ్ళు చచ్చేవి అమ్మ. గుద్ద పెంచండి కానీ బ్రెయిన్ పెంచలేదు సుల్లిగాడు. A few moments later. చెప్పుదామా? 7 చిన్న గోల్పాకు, 10 ఎడిసను, 3 పెద్ద గోల్పాకు, ఒక మ్యాచ్ బ్యాగ్స్ అట్లనే. నువ్వేం పని చేస్తావు తమ్మా? నీ అమ్మ నీకెందుకురా లంజోడుకా? నేనేం పని చేస్తే ప్రతి లంజోడుకు ఏం పని చేస్తావు సావ దెంగుతారు వీనమ్మ. నేనేం పని చేస్తానో చెప్తే గానీ నేను చెప్పిన ఐటమ్ ఇయ్యవా నువ్వు? అట్లేం లేదమ్మా, ఇస్తాగానే చెప్పుతామా. ఏం పని చేస్తావు నువ్వు? నీ పాండబ్బకు అపోజిట్ నేను ఒక పాండబ్బ పెడతా అనుకుంటాను. అందుకే ఇప్పుడు ఇవన్నీ కొంటాను అలవాటు చేసుకోవడానికి. నువ్వు ఏ పని చేసినా మంచిదే కానీ తమ్మక పని అయితే వేయకుతమ్మా. పాండబ్బ పెట్టి నా పొట్ట మీద కొట్టకుతమ్మా. గుద్ద మూసుకొని నువ్వు అడిగి నిత్తే నీ మూసుకొని దెంగెత్తా చక్క ఇడికెళ్ళి. The next day. గుద్దకి నీకు 25 ఏళ్ళు వచ్చినాయి. తిని తిరగడానికి కొద్దిగా నిజత అనిపిస్తలేదారా నీకు? తిని తిరిగేదేదాకా 12 అయ్యేదాకా అంటున్నావు తెల్లారి. కొద్దిగా నిజం పెట్టలేదారా చేత్తకు నీకు? బయటకు పోతే లంజడుకులు ఏం పని చేస్తాను అని జావా దెంగుతారు. ఇంటికి అతనేమో మాయ తిని తిరుగుతానో ఉత్తగానే వంటనో అని దెంగుంటే పొద్దుగానే స్టార్ట్ చేసిండు. నీ అమ్మ జీవితం. నైట్ కొంచెం లేట్ అయింది డాడీ. ఫ్రెండ్ గాని బర్త్డే వచ్చేసరికి లేట్ అయింది కొంచెం. పుర్రెల కొట్టినాకు నేను పూకి నాకినా పోదురా నీకైతే. తెల్లని దాకా రోడ్ల మీద పడి తిరగకురా లంజ కొడుకా. ఎన్నిసార్లు కొట్టినావు ఇజ్జత్ మానం రాదు. తెల్లని దాకా బడ్డీలో కోకపోతే ఏమైతుందిరా నడియాం రాత్రి దాకా. ఎవరి బర్త్డే కోపోతే నా బర్త్డే కూడా వస్తాడు. మమ్మీ నేను ముగ్గురు కట్ చేసుకుందాం కేకు. నాకు కేక్ కోడ్ కట్ అయిపోతే వాడ కట్టు మీద నా ఇజ్జత్ పోతుంది. నా ఇమేజ్ మొత్తం డ్యామేజ్ అవుతుంది ఘోరంగా. జతమానం కూడా ఉన్న బతికేనా నీది? ఇమేజ్ అంట ఇంక ఇమేజ్ అంట పెద్ద పెద్ద మాటలు తెంగుతాండు. అయినా మనం వాని బర్త్డే పోతే వాడు మన బర్త్డే కాచేటోడు వాడేం ఫ్రెండ్ రా? మనం బెయిన్ పోకుండా మన కోసం వచ్చినోడే మన ఫ్రెండ్ అంటే. అది ఫ్రెండ్ గాడంటే. A few moments later. ఏ తాత నమస్తే. నమస్తే పిల్లగా. నువ్వుగా గుడ్డెంగానే వాడమనివేనా? అవుతా అవు నేనే. ఏదన్నా పని చేస్తానవా? అవుతానే ఉంటానవా? పండుకున్న గాడిదని లేపుతాను ఇచ్చుకుంటే ఇదే అని మా నాడు వండి ఉన్నాడు. నీ అవ నమస్తే పెట్టినందుకు ఏం పని చేస్తానో అంటాడు. ఏం బతుకురాని అది. లేదు తాత, లేదు ఇంకా స్ట్రగ్లింగ్ ఇప్పుడే. అంటే దెంగుతేనే తిరగడేనా నీకు? ఉందాలన్నమాట. పని చేయకపోతే పిల్లని ఎవడిస్తాడయ్యా ఈ రోజులల్లా? మొడ్డలేవని ముసలోడు కూడా నన్ను దెంగ పట్టే తిని అమ్మ నా బతు. మీ తాత ఇజ్జత్ పోదెంగుతావు గాని నువ్వు. మా తాత మంచోడు అయినాక నువ్వు గిట్ల ఎందుకు అడిగేటోని రా ముసలోడు? ఆడు ఉన్నస్తంత లంజలకు వంచి పెట్టి నన్ను పుచ్చగాని చేసిండు. జమీందారు లెక్క బతికేటోని వాని అమ్మ 100 ఎకరాలు కూడా తెంగిండు. The next day. లక్ష్మి గారు ఉన్నారా అండి? ఎవరబ్బా ఆంటీ పొద్దున్నే? చెప్పండి మంగారు. గియా అంట. ఇది మా ఇంటికి ఎందుకు వచ్చిందబ్బా? నిన్ను మొడ్డ గుడపడానికి వచ్చినారా? మొడ్డగా మొన్న పని చెప్పి తినలే అని చెప్పడానికి వచ్చిందంటవా? మొడ్డ అయితే చెప్పుకుంటే చెప్పుకో. మీ మరిది గారి కొడుకు ఏదో జాబ్ చేస్తుండంటే కదా ప్రైవేట్ లో. నెలకు 50,000 అంట శాలరీ. అబ్బా దీనమ్మ పెట్టింగబ్బా. అవునంట, నేను కూడా విన్నానండి. మా మొక్కలకు లేదు అలాంటి అదృష్టం. ఏం చేయమంటారు, మా తలరాత గిట్లుంది.
దీని అమ్మాయి ఆంటీ నన్ను ఇంటికాడ కూడా ప్రశాంతంగా బతకనేసేటట్టు లేదు. అప్పుడే కుటుంబంలోకి పుల్ల పెట్టి తిట్టిపిస్తుంది దీని అమ్మ. ఆ అబ్బాయికి పెళ్లి కూడా చేస్తారంట. 25 lakhs దాకా పోస్తే మ్యాచ్ దొరికితే చేసేస్తారంట. నువ్వు పోయి వేసుకపో నీ అమ్మ, నువ్వు పోయి వేసుకపో అని. ఎప్పుడు పోతుందో తెలియని ప్రైవేట్ జాబ్ కు 25 లక్షలు కావాలంట సుల్లిగానికి. అవునా, మా చెల్లె కొడుకు గవర్నమెంట్ జాబ్, నెలకు 70,000 రూపాయలు జీతం. దీని అమ్మ అంటేమో మా నాన్న తమ్ముని కొడుకు గురించి చెప్పి సావదెంగింది. మా మమ్మీ ఏమో దాని చెల్లె కొడుకు జాబ్ గురించి చెప్పి చంపుతాంది. ఇవన్నీ మాటలు ఏ జాబు లేని నేను బుగ్గా నున్నా అని గుర్తు చేయడానికి చిన్న బతుకు. మావానికి మొన్ననే పెళ్ళైంది. 30 లక్షల కట్నం పోసి ఇచ్చిర్రు పిల్లను. అవునా అండి, ఇంతకు మీ అబ్బాయి ఏం చేస్తాడు మరి? మా మొగాళ్ళకి అంత అదృష్టం లేదని చెప్పిన కదండి మీకు ఇందాకనే. వాడు జాబు చేసుడు ఈ పాపపు కళతో చూసే అదృష్టం ఉందో లేదో. వాని చిన్నప్పుడు వాడు జాబ్ చేస్తే చూడాలన్నది నా కళ ఉండే, అది కళలానే మిగిలిపోయేలా ఉంది. ఇలాంటి కంపేరింగ్ ప్రోగ్రామ్స్ లల్లా మా మమ్మీ నా మానం తీయడానికి నీ ఎవ్వ తగ్గేదే లేదంటది. అయ్యో అవునా అక్కయ్య గారు, ఏం ఫీల్ కాకండి, చేస్తాడు లే జాబు. నేనే జాబ్ చేయకపోతే మా వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం లేదు. మన ఇంటి పక్కోడో మన చుట్టాల కొడుకో ఎవరికైనా జాబ్ వస్తే మనకు జాబ్ రావాలా, మనం చేయాలి. పక్కనోళ్ళ కోసం బతుకుడు అవుతుంది బతుకు. ఇలాంటి బ్రతుకు కన్నా బర్రై పుట్టిందయ్య. మంచిగా గడ్డి మేసుకుంటే పూటకు లీటర్ పాలించుకుంటుండొచ్చు. హలో గైస్, ప్లీజ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో ఒక కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఒక లైక్ కూడా కొట్టండి అలాగే.